సయ్యారే 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 సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై రామ్ సక్కనోడమ్మ సంగమావ రాక రాక ఎందుకొచ్చే అయ్యో రావా కల్లోకి వచ్చినట్టు మేన బావ కళ్ళ ముందుకొచ్చినాడు ఎదురుకోవా హాయ్ హలో గుడ్ ఈవినింగ్. సై సై సయ్యారే దర్శకేంద్రుడి పాటల సందడి. సై సై సయ్యారే సై ఆయన పాటలు అందానికి ఆనవాళ్లు. పూలు పళ్ళు పోటీ పడే అందాల పొదరిల్లు, చీరలు బిందెలు చెట్టాపట్టాలు వేసుకునే నీలాటి రేవులు. ఆ పాటల వెనకాల ఉండేటువంటి కష్టాలని ఇష్టాలని దర్శకేంద్రులు మనకి తెలియచెప్పేటువంటి కార్యక్రమమే సై సై సయ్యారే సై. ఇన్వైటింగ్ ద షో మ్యాన్ దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారు. స్వాగతం సార్. సత్తా ఏమిటో చూపించడానికి ఒక్క సినిమా చాలు. అలా ఈ మధ్యకాలంలో సూపర్ డూపర్ హిట్ కొట్టినటువంటి డైరెక్టర్ నిన్ను కోరి సినిమా దర్శకులు శివ నిర్మాణ గారికి స్వాగతం. అడిగా అడిగా ఎదలోనే నడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వేలేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి. అంతకుముందు ఆ తర్వాత బందిపోటు, అమీ తుమి, మాయామాల్, దర్శకుడు ఇలాంటి సినిమాలతో హీరోయిన్ గా దూసుకెళ్తున్నటువంటి ఈశాని ఇవాళ మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానిస్తున్నాము. అలజడులు చలిగిలులు హృదయంలో మొదలు గుసగుసలు పదనిసలు పెదవులను. ఈషా శివ గారు వెల్కమ్ అండి. వెల్కమ్ టు సై సై సయ్యారే. థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి నిన్ను కోరి డైరెక్టర్ శివ గారు ఉన్నారు ఇవాళ మన సై సై సయ్యారేకి. చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ చాలా అందంగా హ్యాండిల్ చేశారు శివ గారు. కంగ్రాచులేషన్స్ అండి. డైరెక్టర్ గారి చాలా సినిమాలు మీరు చూస్తూ పెరుగుంటారు. ఈషా అయితే ప్రాబబ్లీ కొన్ని సినిమాలు పుట్టకముందు అవును వాళ్ళ అమ్మగారి బొజ్జలో ఉండి వినుంటుంది. సో ఈ రోజు డైరెక్టర్ గారి సినిమాలోని పాటలకు సంబంధించిన విశేషాలు, ఆ పాటలు తీయడం వెనకాల ఉండే రహస్యాలు తెలుసుకుంటూనే ఈ జనరేషన్ కొరియోగ్రాఫర్స్ దాన్ని ఎలా పిక్చరైజ్ చేస్తారు, ఎలా మన ముందు ప్రెజెంట్ చేస్తారో చూడబోతున్నాము. ముందు మైనస్ తో స్టార్ట్ చేస్తాం. ఓకే. సోషల్ మీడియాలో రాని విషయం ఒకటి ఏంటంటే డైరెక్టర్ని బాగా ఇరిటేట్ చేస్తాం. నువ్వు ఇరిటేషన్ ఎంతవరకు మళ్ళీ కాంప్రమైజ్ అవ్వటం, ఆఖరికి ఒక డైరెక్టర్ పిచ్చాడైపోయి ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా తెలిసింది. ఎప్పుడు ఏంటంటే డైరెక్టర్తో ఫ్రెండ్లీగా ఉండి నీకు కావాల్సిన విధంగా చేయించుకోవచ్చు. సినిమాలుగా అయితే అంటే మైనస్ చెప్పాను, దానికి సమానం తర్వాత చెప్పాను. ఆ ఒక్కటి మార్చుకుంటే యాజ్ ఏ ఆర్టిస్ట్ చాలా బాగా చేస్తాను. 3 సినిమాల్లోనూ బాగున్నాయి. ఈ ఒక్కటి ఎందుకు డైరెక్టర్ అంటే ఎందుకు నీకు అంత కోపం? That's what I'm surprised actually. ఎందుకు అంటే ఎలాంటి సందర్భాల్లో ఇరిటేట్ చేస్తావు? నేను అసలు ఎవరిని ఇరిటేట్ చేయలేదండి యాక్చువల్లీ. అంటే ఇష్టం లేని సీన్ చేయమంటే ఇరిటేట్ అంటే మీరు అంటే రూమరా మీరు వినింది లేకపోతే? విన్నానంతే. నేను ఎవరిని ఇరిటేట్ చేయలేదు. ఒక చిన్న క్లిప్పింగ్ కూడా ఉంది నా దగ్గర. క్లిప్పింగ్ పిచ్చాడు అయిపోయిన క్లిప్పింగ్. ఏంటంటే దర్శకుడిలో ఆ క్యారెక్టర్ చాలా బాగా చేసావు. చాలా బాగా చేసావు ముందు. వెరీ డిఫికల్ట్ టు పర్ఫార్మ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. స్టీల్ బిందెలతో ప్రేక్షకుల మనసుల్ని స్టీల్ చేసినటువంటి పాట, మిల్క్ తో మిల్క్ షేక్ చేసేసినటువంటి పాట 1995లో అంటే 22 సంవత్సరాల క్రితం వచ్చిన గరానా బులోడు సినిమాలోని ఆ సాంగ్ చూద్దామా?
మ్యూజిక్ చాలా ఇష్టం, చాలా క్యాచీగా ఉంటుంది అండ్ ఆల్ హై ఆఫ్ ఎనర్జీ, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మీరు బిందు పెట్టడానికి ముందు కొరియోగ్రాఫర్ అనుకున్నారా, మీరు అనుకున్నారా ఇనిషియల్లీ? ఎప్పుడు ఫస్ట్ నేను చెప్తానమ్మా, మ్యూజిక్ చేసేటప్పుడే చాలా విషయాలు బీజిఎంస్ లో కూడా కొన్ని నేను చెప్తాను, ఇక్కడ ఇలా తీస్తాను కానీ. ఈ పాట తీసే టైంకి అప్పుడు చిరంజీవి గారు వీళ్ళందరూ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఎక్కువ కోరియోగ్రాఫర్ అవసరమైన నెసిటీ మాస్, రెండు క్యారెక్టర్ మాస్ క్యారెక్టర్స్. సో కోరియోగ్రఫీకి లిరిక్స్ లో ఉంచుకుంటూ బీజిఎంస్ నాకు వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తాను. అప్పుడు దాని గురించి ఆలోచిస్తాను అనమాట. అంతకుముందే నేను శ్రీదేవితో ఇత్తడి బిందులతో తీశాను. ఈ క్యారెక్టర్ ఏమో పాలముకునే అమ్మాయి, ఇతను జట్కా డ్రైవరు. సో వీళ్ళతో స్టెప్పులు వేపించాలి, నా మార్కు ఉండాలి. నా మార్కు ఉంటే అప్పుడు అందానికి పాలాభిషేకం చేసినట్టు అని స్టార్ట్ చేశాం. ముందే ఇది చూపించేశారు, మళ్ళీ ఎప్పుడు ఏం చూపిస్తారు అని ఎదురు చూస్తారు కదా. అక్కడ చిన్న టెంట్ పెట్టి, విచ్ ఈజ్ బియాండ్ ఇమాజినేషన్. ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ సిల్లీ థాట్. కామన్ ఐడియాని ఎంటర్టైన్ చేయడానికి ఎంత వరకు అయితే ఎంగేజ్ చేయొచ్చు మనం, అది ప్రాపర్టీస్ అవ్వచ్చు, ఫోర్గ్రౌండ్ లో మీరు అన్నట్టు పెట్టే కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అవ్వచ్చు. ఒక కామన్ ఆడియన్కి తను హ్యాపీగా, తన సినిమా గురించి టెక్నికల్ గురించి ఏం తెలియదు కదా సార్, తనకు ఒక కలర్ఫుల్ గా తనకు ఉత్సాహాన్ని ఇవ్వాలి. ఒక 4 నిమిషాల పాటు అనే దాంట్లో ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు వినియోగించుకుంటారు సార్. చాలా షాట్లో 4 రౌండ్ లో బిందుల్లో పాలు పడతా ఉంటాయి. ఊహించు ఎందుకు ఉంటుంది, మీరే చెప్పండి. అదేంటంటే ఒక అమ్మాయి భీమవరం బుల్లాడో పాలు కావాలా, ఉరి పాలు కావాలా అంటే సెన్సార్ కట్ చేస్తారు. నేను వాళ్ళకి వెళ్ళి అమ్మాయి పాలమ్మాయి కాబట్టి ప్రతి షాట్లో వాళ్ళకి సమాధానానికి ఈ పాల గురించే మాట్లాడుతుంది. ఆ సబ్జెక్ట్ ని ఎప్పుడు గుర్తు చేస్తా ఉంటాను వీలున్నంత వరకు. అనేక చోట్ల లాస్ట్ లో ఎండ్ లో కూడా ఎంత పాలు వాడారు సార్? నీ మీద తీస్తే చేస్తావా ఇట్లాంటి పాట? చేస్తారా? చాలా అందంగా చూపించారు ఆమని గారిని, చాలా బాగుంది. ఇప్పుడు కూడా చూస్తారు అంటే సబ్జెక్టివ్ గా సబ్జెక్టులు బ్లెండ్ అయితే డెఫినెట్ గా. ఈషా నీకు పాలు బదులు పెరుగు వాడదాం. పెరుగు సార్ నా క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పలేదు. ఏది ఎంత పాలు వాడారు? అది పాలేనా? కల్తీ పాలు, పాలలోనే ఎక్కువ నీళ్లు కలిపి. సాయి రౌనక్ అండ్ దివ్య పర్ఫామ్ చేయబోతున్నటువంటి ఈ పాటని కొరియోగ్రాఫ్ చేసింది సాయిరాజ్ మాస్టర్. సాయి రౌనక్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను సార్ నేను పాట తర్వాత. నరసపురం నరసమ్మ నైసుకుందమ్మ నీ చక్కెర చుమ్మ, పెదవుల్లోనే దాచావమ్మో. బయట జంక్షన్లు జోరే ఎక్కువ టెన్షన్లు, కారాకెళ్ళి లాంటి కిసు రారా పెట్టమంటును రారా అడిగినాను పిల్ల. కుర్రీడు చిరుకెళ్ళకి ఏదో ఎర్రెక్కిపోతుంది చూడు.
నరసపురం నరసమ్మన్ మైసుకుందమ్మా నీ చక్కెర చుమ్మా భీమవరం వల్లాడ పాలుకోయ, మరి పాలుకోయ. చిక్కు 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 నరసపురం నరసమ్మన్ మైసుకుందమ్మా నీ చక్కెర చుమ్మా పచ్చి పాల మీగడ. చిక్కు 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 అచ్చ తెలుగు ఆవడ. చిక్కు 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 పెదవుల్లోనే దాచావమ్మో ఓ. జింక్ చెక్క జింక్ చెక్క జింకి చెక్క జింకి చెక్క. ఇందులో థర్మకోల్ బాల్స్ అటేస్తే ఇటేమో డైరెక్ట్ గా మిల్కే పోసేసారమ్మా. ఈ సెట్ ని కంప్లీట్ గా వాడినటువంటి పార్టిసిపెంట్స్ మీరిద్దరే ఫుల్ గా వాడారు. అంతకు ముందు కూడా వాడారు కానీ వీళ్ళు అక్కడ వాడేసి నాకు కొంచెం డౌట్ వచ్చింది. కొంచెం సేపు తర్వాత నా ఒళ్ళో కూడా వచ్చి కూర్చుంటుందేమో, ఇంకా ఒక చరణం ఉంటుంటే అదే జరిగేది. కానీ బాగా చేశారు రౌనక్. డైరెక్టర్ గారు ఏమంటారో విందాం. అంతకుముందు ఏం చేశారో మర్చిపోయి అమ్మా నా షాట్ వచ్చేసిందని చెప్పి ఆనందం అనమాట. సాయిరాజ్ మాస్టర్ కూడా రావాలి. మాస్టర్ సార్ బిగినింగ్ కంప్లీట్ గా నేను చేసిందే చేయకూడదని చెప్పి ఆ అమ్మాయితో బిందుతో స్టార్ట్ అయ్యి నేనంటే నాగార్జునతో ఆ అమ్మాయి మీద పోసాను. ఆ అమ్మాయి వచ్చి లవర్ని లేపినట్టు, అవును, పొద్దున్నే కాఫీ కావాలని అడిగినట్టు, విమానం బుల్లాడా పాలు కావాలా మురిపాలు కావాలి. స్టార్టింగ్ ఎండింగ్ అదిరిపోయింది మాస్టర్. మధ్యలో కర్రల కాడ నుంచి మంచి కిక్ స్టార్ట్ అయింది. మీతో కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. షార్ట్ నాకు అది మీరు బీజియం లో చేశారు సార్. బిందెలు తిరుగుతూనే ఉంటాయి కదా సార్. అవును, 10-12 మందిని మాస్టర్ అసిస్టెంట్స్ అవును. జస్ట్ ఆ లీడ్ 1-2 అనే లోపల గబగబా తిప్పేసి అందరూ తప్పన 10-15 సెకండ్స్ సార్ తిరుగుతూనే ఉంటుంది సార్ అది. శివ గారు బాగుందండి. రాఘవేంద్ర సార్ మెప్పించాలని ప్రయత్నం బాగా కనిపించింది. మెప్పించారు కూడా. బాగా చేశారండి. థ్యాంక్ యూ అండి. ఈషా బింది తిప్పినప్పుడు నాకు ఆ డౌట్ ఉండింది. యాక్చువల్లీ మాస్టర్ అడిగిన డౌట్ క్లియర్ చేస్తారు. అంటే తిప్పినప్పుడు చాలా సేపు అలా తిరుగుతూ ఉంది అది. అవును, సో బ్యూటిఫుల్ అవుదే. అండ్ ద స్టిక్ ది కొంచెం డిఫరెంట్ గా అండ్ చాలా బాగుంది. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ సాయి రౌనక్ కి సంబంధించి, తను యాక్చువల్లీ మార్షల్ ఆర్ట్స్ లో డిప్లొమా చేశాడు. అయితే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్, ఫిల్మ్స్ లో ట్రై చేస్తూ ఉన్నాడు. మార్షల్ ఆర్ట్స్ అంటే ఇట్ ఇస్ కరాటే, జూడో, అమ్మాయి మీద పంచం చూపిస్తావా? ఒక జస్ట్ ఊరికే ఇట్లా అంటే ఒకటి డైరెక్ట్ పంచి. పంచలో ప్రాబ్లం అవుతుంది కదా. పంచలో పంచరాదా? అంత ధైర్యంగా ఒప్పుకున్నావు నువ్వు. నీకు కూడా కరాటే వస్తా? నాకొచ్చు. ప్రతి ఒక్క భార్యకి కరాటే, కుంఫు అన్ని వస్తాయి. శ్రీదేవి గారికి 16 ఏళ్లు నిండకుండా చేసినటువంటి సినిమా, ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ని దర్శకేంద్రుడు హీరోయిన్ గా మార్చినటువంటి సినిమా. 1978లో అంటే 39 సంవత్సరాల క్రితం దర్శకేంద్రుడు తీసినటువంటి ఆ సినిమాలోని పాటని మనం చూద్దామా? 16 ఏళ్ళ వయసు సినిమాకి యాక్చువల్ గా అమ్మాయికి 15 years. ఎందుకు వైట్ శారీయే వాడారు అందులో? ఒక సీక్రెట్ ఏంటంటే శ్రీదేవి మధ్య నా జర్నీలో టాప్ లెవెల్కి వచ్చినప్పుడు కూడా ఒక కండిషన్ ఏంటంటే నాకు బ్లాక్ అంటే ఇష్టం లేదు. నా సినిమాలో కంపల్సరీగా ఉండేది వైట్ ఒకటి ఉంటుంది. నా కారు వైట్, అన్ని కార్లు వైట్లే. సబ్జెక్టుగానేమో పువ్వు వచ్చే సిరిమల్లె పువ్వు, వైట్ శారీ గ్రీన్స్లో చాలా బాగుంటుందమ్మా. వైట్ కలర్ పల్లెటూరులో తీస్తాం కదా. దెర్ ఇస్ నో ఎక్స్ట్రా బ్యూటీ, ఇస్ నాట్ ఊటీ ఆర్ ఎనీథింగ్. ఎందుకు 2 మేకలే వెళ్ళాయి, అవేం అడగట్లేదు. 3 మేకలు ఎందుకు లేవు? 2 మేకలు ఏంటంటే ఇండైరెక్ట్ సింబాలిక్ అనమాట. దానికే నాకు అవార్డు వచ్చింది. ఒకసారి అర్థం కాకుండా అవార్డు ఇస్తారు, దానికి వచ్చింది కాదు. అమ్మాయి ఎవరిని అనుకుంటా, తన ఫ్రెండ్ ఆ మేక రూపంలో ఉందన్నమాట. ఎప్పుడు వస్తాడు అన్నది కదా, నేను ఉన్నానని ధైర్యం
చెంగున ఎగురుతుంది, పక్కనే అది కూడా ఎగురుతుంది మేకలు అన్నమాట. కూడా ఎగురుతుంది. అట్లాంటి నా వాడు ఎవడే ఎప్పుడు వస్తాడే. ఈ సిరిమల్లె పువ్వ పాట పర్ఫామ్ చేయడానికి చిత్రలేఖ సిద్ధంగా ఉంది. చిత్రలేఖ గురించిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ పర్ఫార్మెన్స్ తర్వాత నేను చెప్తాను. చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే కళ్ళారా చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే ఈ సందే కాడ నా చందమామ రాడే చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో సిరిమల్లె పువ్వా కొండల్లో కోనల్లో కోయన్నవో కోయిలా ఈ పూలవానల్లో జుమ్మన్నవో తుమ్మెదా వయసంతా వలపై మనసేమై మరుపై ఊగేనే పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా నిజమైనవేనా మల్లెపూలు? ఆహా. మీరు ఎన్నిసార్లు పాడుకున్నారు ఈ పాట? నేను 16 ఏళ్ళు దాటి 10 ఏళ్ళు అయ్యాక పాడుకున్నాను ఈ పాట. టైంకి పాడుకోలేదు, అది ప్రాబ్లం. కానీ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ మాస్టర్, మీరు ఎక్కడ దాక్కున్నారు? ఓ సుభాష్ మాస్టర్. మాస్టర్ సార్ వెరీ వెల్ డిజైన్. టేక్ ఆఫ్ లోనే నిద్రలోంచి లేచి లేవడం నిద్రలో వచ్చాడు కనుక నా వాడి ఐడి తనకి కనెక్ట్ అని ఆ థాట్ నేను కూడా అది అనుకుని తీరాను. నువ్వు దానికి ఒక లింక్ పెట్టావు. నేచురల్ గా అమ్మాయి అంటే వెళ్ళి అర్థంలో మొత్తం రెడీ అయ్యి స్టార్ట్ చేయటం అనేది టేక్ ఆఫ్ లోనే బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఆ బీజం కూడా అక్కడ వెనక హ్యాండ్స్ రావటం అంటే ఎవరో వచ్చి తాకినట్టు అది వెరీ వెల్ డిజైన్. చాలా బాగా చేసావు చిత్రలేఖ. థ్యాంక్ యూ సార్. దీని వెనక చిన్న కథ ఉంది. సార్ భారతరాజ అద్భుతంగా తీశాడు. నాకు రీమేక్ తీయాలంటే చాలా బాగా నచ్చితే కానీ తీయండి. నాకు చాలా బాగా నచ్చి క్లైమాక్స్ మార్చాను. క్లైమాక్స్ మార్చినప్పుడు చాలా గొడవ పెట్టారు అందరూ, అయినా కూడా మార్చాను, సక్సెస్.
అప్పుడు పళ్ళు వేయటం ఈ గొడవ తనకు ఐడియా లేదు అసలు. అవును సార్, అవును. అదే విలేజెస్కి వెళ్ళినప్పుడల్లా ఈ పొలాల్లో బొప్పాయి చెట్టు చూసినప్పుడల్లా నాకు ఎంతో అందంగా క్యూట్గా ఉంటుంది. సో ఈ అమ్మాయి ఏదో ఒక విధమైన జరక క్రియేట్ చేయాలని చెప్పేసి పాలుగారి వయసు పాలుగారే వయసు అని చెప్పి అక్కడ డోర్తో శ్రీదేవిని అనమని చెప్పి, అవును సార్, అవును. అది చాలా నాకు బాగా ఇష్టమైన షాట్ అనమాట. అవును సార్. ఇది హిందీలో తీస్తున్నప్పుడు మా తెలుగు ప్రొడ్యూసర్ భారతరాజా గారు డైరెక్టర్ అనమాట. ప్యారల్గా తీసాం, మేము తెలుగులో తీస్తాం, ఇద్దరికి ఒకళ్ళే ఎడిటర్ అనమాట. ప్రొడ్యూసర్ గారు ఏమో భారతరాజని ఆ షాట్ తీయమంటారు, భారతరాజన్ నా ఎడుకు మాట ఎవరెడుతూ పోతే నా అడుగు మాట బలవంతంగా భారతరాజు తెలియకుండా ఈయన ప్రొడ్యూసర్ గానే అందరూ దూర్ చేసాడు దాన్ని. అంటే ఇండివిజువాలిటీ, నాట్ దట్ భారతరాజ అద్భుతమైన సినిమాలు తీసాడు, నేను మనతో మాకు క్లోజ్ ఫ్రెండ్స్. మనకేంటంటే పైగా అడిగి రాముడు తర్వాత వస్తున్న సినిమాలు ఈ ఒట్టి అమ్మాయి మీద చంద్రమోహన్ మీద తీయాలంటే చాలా జిమిక్స్ చేస్తే తప్ప, ఎందుకంటే చంద్రమోహన్తో పాడటానికి వీల్లేదు, ఆ డాక్టర్తో పాడటానికి వీల్లేదు. సో ఉన్న ఒక్క సాంగ్ లో మాక్సిమం ఆ గ్రామర్ అంతా వాడాలని చెప్పేసి ఈ అప్పటికి నా బ్రెయిన్ బొప్పాయి వరకే వెళ్ళింది. ఆ తర్వాత అన్ని పనుల వైపు వెళ్ళాయి. నాకు ఈ పాటలో బాగా నచ్చింది ఏంటంటే సార్, ఈ పాటలో ఎంత ఒక అమ్మాయిని రొమాంటిక్ గా చేసే పద్ధతి కొంచెం ఎక్కువైనా సరే తప్పులేదు అనిపించింది సార్. ఇంటూ ద కంటెంట్ ఉంది కాబట్టి. 16 ఏళ్ళ అమ్మాయి తను ఎంత అందంగా ఉంటది, తన లెవెల్ ఆఫ్ థాట్ ప్రాసెస్, ఎక్సైట్మెంట్స్ ఎలా ఉన్నాయి అని చూసే ప్రాసెస్ లో ఎక్కడా కూడా ఇది ఒక స్టెప్ ఎక్కువైందని ఎప్పుడు అనిపించలేదు సార్. ఎప్పుడు చూసినప్పుడు కూడా అది కల్ట్ క్లాసిక్ సాంగ్ లాగే అనిపిస్తుంది. దానివల్ల ఈషా చిత్రలేఖ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా వెస్టర్నైజ్డ్ గా చాలా బాగా చేశారు. ద వైట్ థింగ్ ఇస్ అదే మళ్ళీ పెట్టారు కాబట్టి ఇట్స్ వెరీ గుడ్. అండ్ ద ఉయ్యాల మళ్ళీ దే రీక్రియేటెడ్ ఇట్, అది చాలా బాగుంది. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సో బ్యూటిఫుల్. మళ్ళీ ఈ సాంగ్ మూవీస్ లో వస్తే బాగుంటుంది కదా, చాలా రీమిక్స్ వర్షన్స్ చూస్తున్నాం కదా చాలా పాటలవి. బట్ ఒరిజినల్ ఐ థింక్ ఐ రియలీ లైక్ దట్ పాత సాంగ్, రాఘవేంద్రరావు గారి సాంగ్, అది చాలా బాగుంటుంది. ఐ మీన్ రానెస్ అంతా ఐ రియలీ లైక్ ఇట్, ద హోల్ థింగ్. ఇప్పుడు అలా వస్తే అండి తప్పకుండా చూస్తారు, ఎందుకంటే పీపుల్ ఆర్ క్రేవింగ్ ఫర్ దట్. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అమ్మా. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సాంగ్ లో మనం క్రిటిసైజ్ చేయడం కాదు, కానీ ఎక్కువ గ్రూప్ అవటం వలన సోలో సాంగ్స్ తక్కువ అయిపోయినాయి కదా. ఇక చిత్రలేఖ గురించి ఒక విషయం చెప్తామని చెప్పాము. తను మంచి యాక్ట్రెస్, మంచి యాంకరు, డాన్సర్ మాత్రమే కాదు, మంచి రైటర్ కూడా. రాధాకృష్ణుల గురించి అటు భక్తి రక్తి రెండు సంబంధించిన ఒక పుస్తకం రాసింది. సో కంగ్రాచులేషన్స్ చిత్రలేఖ, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రైటింగ్ స్కిల్స్. ఇప్పుడు దర్శకేంద్రులు అందంగా తీసిన ఒక ముద్దు పాటని చూద్దాం. 2008లో అంటే సరిగ్గా 9 సంవత్సరాల క్రితం విడుదలైన పాండురంగడు సినిమాలో, డివోషనల్ సినిమాలోని రొమాంటిక్ సాంగ్ చూద్దామా? ఫస్ట్ నువ్వు మీరే చుమ్మరం అంటే ముద్దు. పాటంతా చూపించిన తర్వాత కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి సుమగారికి, చూడండి అంత నవ్వుతున్నారు. చుమ్మరం అంటే ముద్ద అంటుంది సార్, ఇంత పాట చూపించిన తర్వాత. యాక్చువల్లీ యూట్యూబ్ లో చేసినప్పుడు కింద లిరిక్స్ సబ్ టైటిల్స్ వచ్చాయి. అవునా? చాలా రాలేదు కదా. కిస్ ఆన్ ది ఫోర్ హెడ్. ఇది క్యారెక్టర్ ఏమో ప్రాస్టిట్యూట్, పీరియడ్ సబ్జెక్ట్. ఇది ఇల్లు వదిలిపెట్టి ఈ అమ్మాయి పిచ్చిలో పడిపోతాయి అన్నమాట. ఆ రోజుల్లో ఎలా మొగుడిని భార్య దగ్గరికి వెళ్లకుండా చేసేవాళ్ళు అనేది, ఇలాంటి రొమాన్స్ చేయబట్టే వైఫ్ను కూడా మర్చిపోయాడు అని చెప్పాలి. అందుకనే రైటర్తో ఎన్ని రకాల ముద్దులు ఉంటాయి, సాంస్క్రిట్ వర్డ్స్ అని కలిపి రాయమంటే ఒక ఇందులో దగ్గర ఒక 100 రకాలు రాశాడు ఆయన. ఇదేంటంటే శాస్త్రంలో ఉన్నదమ్మ. మామూలుగా ఇదివరకు అంటే నువ్వు వేసేవాడిని, వేస్తే అక్కడే ఓపెన్ అయినట్టు. డైరెక్టర్ గారి అంతకుముందు సినిమాల్లో ఆ న్యాచురల్ ఫ్రూట్సే మనకి ఎక్కువ నచ్చాయి గ్రాఫిక్స్ కన్నా. పీరియడ్ సినిమాలో, భక్తి సినిమాలో కథలో భాగంగా ఉండాలని చెప్పి కొంచెం టబు ఈజ్ సో ఓపెన్, దట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చాలా వేసింది. పైగా నేనే ఇంట్రొడ్యూస్ చేశాను, ఏ ఒక్క షాట్ కి అబ్జెక్షన్ కానీ. ఐ థింక్ టబు వాజ్ లుకింగ్ రియలీ బ్యూటిఫుల్. ఐ రియలీ లైక్డ్ ఇట్, ఇట్ వాజ్ నైస్, చాలా బాగుంది. ఇప్పుడు ఇదే సాంగ్ పర్ఫార్మెన్స్ చూద్దాము. ఓకే, ఈ పాటని పర్ఫార్మ్ చేయబోతున్నారు శ్రీనివాస్ అండ్ శ్వేత, కొరియోగ్రాఫ్ బై సందీప్ మాస్టర్. సందీప్ మాస్టర్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ పర్ఫార్మెన్స్ తర్వాత విందురు గాని.
ప్రేమావలంబనం ప్రియ చుంబనం ప్రకృతి పురుష పరమ శృంగార విజృంభణం ప్రేమావలంబనం ప్రియ చుంబనం కచలలాట కపోలాక్ష వక్షస్థల కుచ సంభావనాతీత సరస చుంబనం రమ్య చుంబనం గసని పమగ మగ మగ ప్రేమావలంబనం ప్రియ చుంబనం ప్రేమావలంబనం ప్రియ చుంబనం నవసంగమ హృదయంగమ సారంగీ నిరుపమ నియమితకం చుంబనం లలిత లలిత లవలీలతాంగీ సులలిత స్ఫురితక చుంబనం పాపమగమని నిపమప సమతిరియ చుంబనం నిన్ని పమప సస్సని పని గట్టితకం చుంబనం ఉద్రాంతం ఉత్తరం ద్యూతకరం సంపుటకం హస్తాంగులి పాదాంగులి చుంబనం గస పగ నిప సని గమ సని గరి సని పవన ప్రేమావలంబనం ప్రియ చుంబనం ప్రేమావలంబనం ప్రియ చుంబనం అనురాగ రాగ నిత్య నీరాజనం అంతర్ముఖ జిహ్వాతాలు దశన చుంబనం మధుర మధుర మదన కదన భూషణం మధుమయ వర మృదు చుంబనం చలితకం చుంబనం ఛాయా చుంబనం చలితకం చుంబనం ఛాయా చుంబనం ఊహాతీతమగా ఊరు చుంబనం సరిరి మమ మదద ధనిని గప పస సరిరి మగరి సని దప మగరి మదని గబరి సని దప మగరి ప్రేమావలంబనం ప్రియ చుంబనం ప్రేమావలంబనం ప్రియ చుంబనం ప్రేమావలంబనం ప్రియ చుంబనం ప్రేమావలంబనం ప్రియ చుంబనం శ్రీనివాసన్ శ్వేత చాలా డెలికేట్ సాంగ్ కానీ చాలా బాగా చేశారు. లెట్స్ వెల్కమ్ సందీప్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫిదాలో బతుకమ్మ సాంగ్ కొరియోగ్రాఫ్ చేశారు అండ్ ఇక్కడ ఈ సాంగ్ చాలా బాగా తీశారు. డైరెక్టర్ గారి కామెంట్స్ ఏంటో విందాం. చాలా కష్టం ఇది చేయటం. కట్ షాట్స్ లేకుండా శాస్త్రంలో ఎన్ని రకాల ముద్దులు ఉన్నాయో అన్ని రకాల ముద్దుల పేర్లతో ఉంది. నువ్వు మ్యాక్సిమం ఎన్ని రకాలు చేయగలిగావు అన్ని రకాలు చేసాము. చాలా బాగుంది. మీ ఇద్దరు కూడా చాలా బాగా చేశారమ్మా. శివ గారు చాలా బాగుందండి. పోస్టర్స్ కానీ వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కానీ ఇట్స్ వెరీ నైస్. ఈషా చాలా బాగుంది అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇప్పుడు తద్దినక తప్పదిక ఫస్ట్ క్వశ్చన్ ఈషా నీకే. డైరెక్టర్ గారి పాటల్లో మీరు నటిస్తున్నారు, కాస్ట్యూమ్ చాయిస్ మీదే. ఎలాంటి కాస్ట్యూమ్స్ ప్రిఫర్ చేస్తారు? హాఫ్ సారీ. ఓ వెరీ గుడ్. ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి. మీరు ఖాళీ సమయాల్లో ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు? శివ గారు ముందు మీరు చెప్పండి. ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఫ్రెండ్స్, బి ఫ్యామిలీ మెంబర్స్, సి పెట్ యానిమల్స్. ఫ్రెండ్స్. ఈషా నువ్వు? ఫ్యామిలీ అండ్ మై పెట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఈషా నీకే. మీరు యావరేజ్ గా ఒక రోజులో ఎన్ని సెల్ఫీలు తీస్తూ ఉంటారు? ఒకటి అంతే. అంతేనా? ఒకటి రెండు, ఒక్కొక్కసారి మర్చిపోతాను కూడా. ఇప్పుడు ఇద్దరికి క్వశ్చన్ మళ్ళీ. ఇప్పటి వరకు మీరు ఆడిన చివరి అబద్ధం ఏది? యా ఐల్ టెల్ యూ.
దగ్గరలో ఉన్నామని అబద్ధం చెప్పి యాక్చువల్ కొంచెం దూరంగా ఉన్నా. ఐ అప్రిషియేట్ యూ. కానీ నిజంగానే ట్రాఫిక్ ఉండింది, కానీ దగ్గరలో ఉన్నాం అన్నది అబద్ధం. కానీ కొంచెం దూరంలో ఉన్నా, ట్రాఫిక్ లో ఉన్నా. ట్రాఫిక్ నిజం, దగ్గరలో ఉన్నది అబద్ధం. అంతే. అందరికి ఈజీగా దొరికేటువంటి అబద్ధం అదే, ట్రాఫిక్ లో ఉన్నా. శివ గారు మీరు? గుర్తు రావట్లేదండి, ఈ రోజు అయితే అబద్ధం చెప్పినట్లు లేదు మరి. ఇదే చాలు, ఇదే బిగ్గెస్ట్ అబద్ధం ఇప్పటి వరకు ఆలోచించారా? నిజంగా గుర్తులేదండి, అబద్ధం అనుకుంటే ఈ క్వశ్చన్ అయిపోయినట్టే కాబట్టి హ్యాపీ. అయిపోయింది, ఫినిష్. ఈషా, మీరు వర్షంలో తడిసినప్పుడు రియాక్షన్ ఏమిటి? ఏ హాయిగా ఉంది, బి వేడి పుట్టింది, సి జ్వరం వచ్చింది. సినిమాల్లో అనుకో బెటర్. చాలా టేక్స్ అవుతాయి కాబట్టి చిరాగ్గా ఉంటుంది ఫస్ట్. అంటే టైంకి యునో వాటర్ రాకపోతే రెయిన్, మళ్ళీ ఇంకో టేక్ తడిచి, సో జనరల్లీ బాగుంటుంది, హాయిగా ఉంటుంది. హాయిగా ఉంటుంది. మీరు ఇన్విజిబుల్ క్యారెక్టర్ గా అంటే అదృశ్య వ్యక్తిగా మారిపోతే స్పైయింగ్ చేయడానికి ఎవరి దగ్గరికి ఫస్ట్ వెళ్తారు? శివ గారు. ట్రంప్ అండి. ట్రంప్ గారి దగ్గరికి వెళ్తారా? అంతే, అంతకంటే ఇంట్రెస్టింగ్ ఫీల్ అవుతారు. ఆయన ఇంకెక్కడో ఉండుంటాడు ఇన్విజిబుల్ గా. బాగా చెప్పావు. ఈషా నువ్వు? నాకు ప్రియాంక చోప్రా చాలా ఇష్టం. ఓకే, మేబీ ప్రియాంక. లాస్ట్ క్వశ్చన్, మీ ఇద్దరు దృష్టిలో ఎంటర్టైన్మెంట్ అంటే ఏమిటి? ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. అది యు ఆర్ టూ క్లెవర్. థ్యాంక్ యూ. అది విద్యాబాలన్ డైలాగ్ ఏమో, నువ్వు రిపీట్ చేసావు. పిక్చర్. అవును. శివ్ గారు? నాకు తెలిసి ఆడియన్స్ ఎంగేజ్ చేయడమే ఎంటర్టైన్మెంట్ అని నేను ఫీల్ అవుతాను. అది ఏ రసమైనా అవ్వచ్చు. ఓకే, నేను ఒక డౌట్ ఉంది. డౌట్? ఎందుకంటే నేను ఫస్ట్ టైం రాఘవేంద్రరావు గారిని కలుస్తున్నా. ఒక చిన్నది, ఫస్ట్ టైం కలుస్తున్నావా? First time డైరెక్టర్ గారిని కలుస్తున్నాను. చెప్పవే, మరి తాంబూలం ఇస్తాను తర్వాత. సో నా డౌట్ ఏంటంటే, నేను ఏ క్యారెక్టర్ కి సూటబుల్ అవుతాను మీ దృష్టిలో? ఇప్పుడు నాకు ఎలా కనపడతానంటే, ఇందాక నువ్వు హాఫ్ శారీ చెప్పావు కనుక, హాఫ్ శారీలో మంచి బిందీ పెట్టుకుని, చేతికి చక్కటి మెహిందీ పెట్టుకుని, ఇట్లా పెట్టి ఒక పోజ్ ఇస్తే నువ్వు చాలా అందంగా ఉంటావు. ఓకే, నేను ఆ ఫోటో దిగి నేను ఫేస్బుక్ లో పెట్టేస్తాను. అండ్ నీ నవ్వు ఒకటి నేను ఎప్పుడైనా తీస్తే నేను ఎక్కువ నీ నవ్వుని వాడతాను. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నాను నాను. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు. ఒక హీరోయిన్, ఇద్దరు హీరోలు. ఆ సినిమాలో హీరోయిన్ గా మీకు ఛాన్స్ వచ్చింది. హీరోలు ఎవరైతే బాగుంటుంది? ఐ వాంట్ 3. ఓకే. అయ్యో 4. ఫైనలీ ఇదేమిటి, పాంచాలి కథ అవుతుందా ఏమిటి? కోరి కోరి కాలుతోంది నీరు ఎందుకు, తొలి రేయింత హాయిలో ఆవిరేవిటో. సక్సెస్ఫుల్ డైరెక్టర్ వర్క్ విషయంలో ఏ జంతువులా పనిచేయాలి? ఏ సింహం, బి పులి, సి ఏనుగు, డి గాడిద. ఏం హాయిగుందిరా తొంబాయి ప్రేమిక, ఇంకాస్త ఇచ్చుకోలిక యహ యహ యహ. డైరెక్టర్ గారు ప్రొడ్యూసరు, మీరేమో డైరెక్టరు. ఒక బయోపిక్ తీయాలి. ఈ ముగ్గురులో ఎవరిని మీరు ప్రిఫర్ చేస్తారు? ఎందుకు? ఏ దావూద్ ఇబ్రహీం, బి డేరా బాబా, సి శశికళ. ఆనంద